Good morning, namaste, every teachers. Thank you for listening me today. My name is Gangadhar. సో ఈ ఎడ్యూ క్యాంపస్ అనే సాఫ్ట్వేర్ గురించి చెప్పడానికి ఈరోజు మనం ఈ కాల్లో జాయిన్ అయినాము, లేకపోతే ఈ వీడియో చూస్తున్నాము. సో ఎడ్యూ క్యాంపస్ 360.com అనేది మనం ఏ స్కూల్లో అయితే పనిచేస్తామో యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ స్టాఫ్గా, ఆ స్కూల్ వాళ్ళు స్టూడెంట్ కంప్లీట్ మేనేజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ తీసుకున్నారు. సో ఈ సాఫ్ట్వేర్లో వన్స్ మనం మొబైల్లో ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసి ఎడ్యూక్యాంపస్ 360.com అని టైప్ చేసిన వెంటనే ఈ స్క్రీన్ వస్తుంది. సో వెల్కమ్ టు ఎడ్యూక్యాంపస్ 360 ఈఆర్పి అని స్క్రీన్ చూపిస్తుంది. సో అప్పుడు కింద ఇన్స్టాల్ ఎడ్యూక్యాంపస్ 360 ఈఆర్పి అని ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ఇన్స్టాల్ అని మనం టైప్ చేయొచ్చు. ఆ టైప్ చేసే ముందుగా మనము మన ఈమెయిల్ ఐడి ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఏ టీచర్గా మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినామో అది ఈమెయిల్ ఐడి అండ్ మన మొబైల్ నెంబర్ యాజ్ ఎ పాస్వర్డ్గా ఇచ్చి మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయినాక ముందుగాను ఇది ఇన్స్టాల్ అని టైప్ చేయొచ్చు. మనం ఇన్స్టాల్ ఒక సైడ్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇది నేను డెమో స్కూల్లో ఒక లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఈ డెమో స్కూల్లో అటెండెన్స్, హోంవర్క్, లీవ్ మేనేజ్మెంట్, టైం టేబుల్, ఎగ్జామ్స్ అనే ఆప్షన్ మనకు యాజ్ ఎ టీచర్గా వస్తుంది. ఇది యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఈ యాప్ ఓపెన్ చేసినా కానీ 5 ఆప్షన్సే మనకు ఉంటాయి. బ్రౌజర్లో ఓపెన్ చేసిన 5 ఆప్షన్సే ఉంటాయి. సో యాప్ అనేది మనకు పర్మనెంట్ సెటప్. మళ్ళా లాగిన్ కావాల్సిన ఉండదు ఒకసారి లాగిన్ అయితే. సో మ్యాక్సిమం 3 months 4 monthsకి ఒకసారి లాగౌట్ అయితే మనం లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. డ్యూ టు ద సెక్యూరిటీ రీజన్స్ 3 months 4 monthsకి ఒకసారి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ కావాల్సి వస్తుంది. సో అటెండెన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకు అటెండెన్స్ మీరు ఏ క్లాస్కి అయితే అజైన్ అయింటారో యాజ్ ఏ టీచర్గా, క్లాస్ టీచర్గా, ఆ క్లాస్ మీకు డీటెయిల్స్ కనపడుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ క్లాస్ 1కు ఈ సుదర్శన్ అనే అతను అజైన్ అయ్యాడు యాజ్ ఎ టీచర్గా. క్లాస్ 1 ఏ సెక్షన్ ఆర్ బి సెక్షన్ బోత్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో అప్పుడు ఏ సెక్షన్ సెలెక్ట్ చేస్తాము. సో ఈ డేట్కు 5th 7th జూలై అనే డేట్కి మనము ఆబ్సెంటా ప్రజెంటా ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ అందరికీ ప్రజెంట్ ఉంటుంది. ఏ స్టూడెంట్ అయితే ఆబ్సెంట్ ఉంటాడో ఆ స్టూడెంట్కి ఆబ్సెంట్, లేకపోతే లేట్గా వస్తే లేట్ అనేసి మనం మార్క్ చేసుకొనేసి ఇక్కడ సబ్మిట్ అటెండెన్స్ అని టైప్ చేస్తే సో ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. సో ఒకరు లేట్ అని మార్క్ చేసాము, ఒకరు అబ్సెంట్ అని మార్క్ చేసాము, సబ్మిట్ అని మనం మార్క్ చేస్తాము. సో సబ్మిట్ అయిపోయింది అనమాట ఈరోజు అటెండెన్స్. సపోజ్ బి సెక్షన్కు చేయాలనుకున్నా సేమ్ వే అనమాట. ఈ స్టూడెంట్ అబ్సెంట్ అయినాడు, సపోజ్ ఇలా వచ్చి సబ్మిట్ అంటాము. సపోజ్ పొరపాటున రాంగ్గా అప్డేట్ చేసాము, మనం ఏం చేయాలంటే హిస్టరీ లాగ్స్లోకి అక్కడికి వెళ్ళినాక ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనము ఏ రోజుకి అటెండెన్స్ వేసినామా లేదా అనేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 5th జూలై సపోజ్ ఇక్కడ 50% అబ్సెంట్ అటెండెన్స్ అని చూసుకుంటాను. సో సపోజ్ ఇది మళ్ళీ మార్చి మనము మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో అటెండెన్స్ అనేది సో ఇలాగా మనము అటెండెన్స్ను ఇట్లా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు అజైన్ చేసిన క్లాసెస్కు అటెండెన్స్ హిస్టరీ లాగ్స్లో చూసుకోవచ్చు, అట్లా లేకపోతే డైలీ మార్కింగ్ అటెండెన్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఎన్రోల్ స్టూడెంట్స్ చూసుకోవచ్చు, మార్క్ ఎంట్రీస్ చూసుకోవచ్చు, టుడే ప్రజెంట్, టుడే అబ్సెంట్ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సో ఇక్కడ 7 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 7 స్టూడెంట్స్, 5 స్టూడెంట్స్ ప్రజెంట్, 1 స్టూడెంట్ అబ్సెంట్, 1 స్టూడెంట్ లేట్ అనేసి మనకి ఇక్కడ నీట్గా చూపించేస్తున్నాం అనమాట. ఇది హౌ టు మార్క్ అటెండెన్స్, హౌ టు ఎడిట్ అటెండెన్స్ అనే ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి హోంవర్క్లో మనం ఏదైనా హోంవర్క్ ఏ క్లాస్కైనా హోంవర్క్ చేయాలనుకుంటా అంటే ఈ 3 lines క్లిక్ చేసి యాడ్ హోంవర్క్ అని టైప్ చేసి ఇక్కడ యాడ్ అసైన్మెంట్ అంటే మనము క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. సో సపోజ్ క్లాస్ 1 ఏకి మనము హోంవర్క్ చేయాలనుకుంటున్నాం. సబ్జెక్ట్ వచ్చి సపోజ్ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్ వాట్ ఎవర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాథ్స్ అనేసి ఇక్కడ అడిషన్స్ అని మనము ఒక హోంవర్క్ ఇద్దాం. అడిషన్స్ అని హోంవర్క్ ఇస్తాము. ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలా, ఈరోజు ఇస్తున్నాము 5th జూలై, ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలనేది మనము ఒక సెలెక్ట్ చేసుకొని 8thలోగా అనేసి సెట్ చేసి ఇక్కడ మనము అడిషన్స్ లేకపోతే డీటెయిల్స్ ఏమైనా రాస్తామన్నమాట. మనము రాసి
ఇక్కడ ఏదైనా అటాచ్మెంటు లేకపోతే ఇమేజ్ అటాచ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తే ఆ రోజు అటెండెన్స్ ద హోంవర్క్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ ద స్టూడెంట్స్. ఆ క్లాస్ వాళ్ళకి అందరికీ హోంవర్క్ వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేసు వాళ్ళు స్టూడెంట్స్ చేసినాక వాళ్ళు సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ కనపడుతుంది అనమాట. అడిషన్స్ క్లాస్ 1 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఈచ్ స్టూడెంట్ సబ్మిషన్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఇక్కడే కరెక్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు. లేకపోతే నోట్బుక్లో రాసుకొచ్చింటే వాళ్ళ నోట్బుక్లో మనము చూసి కరెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లీవ్ మేనేజ్మెంట్. సో లీవ్ మేనేజ్మెంట్ అనేది, సో సపోజ్ మీ క్లాస్లో మీకు ఏ క్లాస్ అయితే అసైన్ ఉంటుందో ఆ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా లీవ్ అప్లై చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. లీవ్ అనేది ఇక్కడ మీ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లీవ్లు, వాళ్ళు అప్లై చేసిన లీవ్లు అన్నీ ఇక్కడ వచ్చినాయి. పెండింగ్ ఉండేటువంటి మీరు అప్రూవ్ చేయాల్సినవి, వాళ్ళు అప్లై చేశారు అప్రూవ్ చేయాల్సినవి ఇక్కడ క్లిక్ చేసి చూసుకొనేసి కన్ఫర్మ్ అప్రూవ్ అంటే అప్రూవ్ అయిపోతుంది అనమాట ఆ స్టూడెంట్కి. సపోజ్ మీరు లీవ్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇవంతా మీ లీవ్స్, మై రిక్వెస్ట్ అంటే మీ స్టూడెంట్స్ ఇవి ఓవర్వ్యూ అంటే మీ స్టూడెంట్స్వి మీవి కంప్లీట్గా. సో ఓన్లీ పెండింగ్ ఉండేవి మాత్రం చూసుకోవాలనుకుంటే సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, మనం స్టూడెంట్స్ పెండింగ్ ఉండేవి మాత్రం చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. సో అవి అన్నీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ పెండింగ్ ఉండే లీవ్స్ అనమాట ఇదంతా. సో ఇక్కడ వచ్చి అప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి అప్రూవ్ చేసుకొని కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి అప్రూవ్ చేసినాక అవి ఇక్కడ క్లియర్ అయిపోతాయి. సో అలాగా లీవ్స్ అనేసి మనం చూసుకోవడానికి మనవి స్టూడెంట్స్వి చూసుకోవడం. సపోజ్ మీరు లీవ్ అప్లై చేయాలనుకుంటున్నారు, రిక్వెస్ట్ ఆప్షన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సిక్ లీవా, క్యాజువల్ లీవా, మెడికల్ లీవా, పెయిడ్ లీవా, ఎమర్జెన్సీ లీవా, లాస్ ఆఫ్ పెయిన్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ లీవ్ టైప్స్ అనేది మీరు మీ స్కూల్లో అడ్మిన్స్ లేకపోతే సీనియర్ స్టాఫ్ని అడిగి కనుక్కుంటే వాళ్ళు ఏ లీవ్ ఎందుకు అనేసి చెప్తారు అనమాట. సో నార్మల్గా లీవ్ టైప్స్ అనమాట. సపోజ్ నేను క్యాజువల్ లీవ్ అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సపోజ్ 6th నుంచి 8th వరకు మీరు క్యాజువల్ లీవ్ అప్లై చేయాలనుకుంటున్నారు. సపోజ్ యు ఆర్ అటెండింగ్ మ్యారేజ్. సో ఇది అప్లై అంటే మీ లీవ్ సబ్మిట్ అయిపోతుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. క్యాజువల్ లీవ్. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇక్కడ పెండింగ్ ఉన్నది. ఇన్ కేసు మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మీ స్కూల్ అడ్మిన్ లేకపోతే మీ ప్రిన్సిపల్కి వెళ్ళి ఉంటుంది, వాళ్ళు అప్రూవ్ చేసినాక ఇక్కడ పెండింగ్ అనేది అప్రూవ్ అనేస్తుంది అనమాట. సో అలాగా మీకు కనపడుతుంది అనమాట. ఇక్కడ చూసే ఇవి అప్రూవ్ అయినవి, ఇవి పెండింగ్ ఉండేటివి అనమాట. సో ఇది మీ సీనియర్స్, మీ ప్రిన్సిపల్ లేకపోతే మీ అడ్మిన్ను అప్రూవ్ చేయాల్సినవి. అదే స్టూడెంట్స్ అయితే మీకు అసైన్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు అప్రూవ్ చేయాలన్నమాట. ఇది అబౌట్ ద లీవ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టైం టేబుల్. సో టైం టేబుల్ క్లిక్ చేసినాక మీకు వర్క్ డేస్ ఈజ్ నథింగ్ బట్ స్కూలు ఏ డేస్లో వర్కింగ్ డేస్ అనేసి. సండే ఈజ్ హాలిడే, సో ఇట్ ఈస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సెషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ పీరియడ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు, సెకండ్ పీరియడ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అనేది డీటెయిల్స్ ఇక్కడ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్ టైం టేబుల్. ఇన్ కేస్ మీరు ఏదైనా క్లాస్ టైం టేబుల్ సెలెక్ట్ చేసి చూడాలనుకుంటే ఇక్కడ క్లాస్ ఏకి మండే ఫస్ట్ పీరియడ్ ఏంది, సెకండ్ పీరియడ్ ఏంది, సో ఈచ్ డే పీరియడ్ డీటెయిల్స్ ఏ సబ్జెక్ట్ ఉంది అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లాస్ టైం టేబుల్. టీచర్ టైం టేబుల్. మీ టైం టేబుల్ మీరు చూసుకోవాలి. సపోజ్ యాజ్ ఏ సుదర్శన్ లాగిన్ అయినాము, సుదర్శన్కి ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఫ్రైడే, మండే, సండే, వాట్ ఎవర్ డీటెయిల్స్ యూ కెన్ సీ. ఫస్ట్ పీరియడ్ ఏంది, సెకండ్ పీరియడ్ ఏది, ఏ క్లాస్కి వెళ్ళాలనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. టీచర్ అవైలబిలిటీ ఈజ్ నథింగ్ బట్, సో ఒకవేళ ఏదైనా ఒక టీచర్ లీవ్ అప్లై చేసి లీవ్లో ఉన్నారు, ఆ టైంలో సబ్స్టిట్యూట్ టీచర్గా ఎవరిని పంపించవచ్చు అనేది చూసుకోవడానికి ఇక్కడ ఉంటుందన్నమాట. సో మండే 9 to 9:40 ఎవరు ఖాళీ ఉన్నారు అనేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వీళ్ళంతా ఖాళీ ఉన్నారు, వీళ్ళు ఆ సబ్స్టిట్యూట్ టీచర్గా వెళ్ళచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ టీచర్ అవైలబిలిటీ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఎగ్జామ్స్. సెట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఆప్షన్ అండర్ ఎగ్జామ్స్, సెట్ ఎగ్జామ్స్ ఈ నథింగ్ బట్ మీరు ఏదైనా ఎగ్జామ్స్ సెట్ చేయాలనుకుంటే వాళ్ళకి అది సెట్ చేయడానికి. సపోజ్ ఇది క్లిక్ చేసిన వెంటనే మీరు ఎగ్జామ్ నేము, ఏ క్లాస్కి అయితే పెడతా అన్నారు ఎగ్జాము, ఏ సెక్షన్కి అయితే పెడతా అన్నారు, సో ఎప్పుడు పెడతా అన్నారు ఎగ్జామ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. స్టార్ట్ టైము, ఎండ్ టైము అన్నీ ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం అనమాట. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. ఇక్కడ వ్యూ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ ఏవైతే
షెడ్యూల్ చేసామో ఆ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి అనమాట. సపోజ్ మనము ఎగ్జామ్ తర్వాత వివ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అటెండెన్స్ మనము ఎగ్జామ్కి అటెండెన్స్ వేయాలనుకుంటాం. సపోజ్ మనం ఇది ఒక ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుందాము, ఈ సబ్జెక్ట్ తెలుగు అనేసి. ఇది క్లాస్ 1 ఈ డివిజన్కు ఇవి ప్రజెంట్ వేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఆ రోజు ఎగ్జామ్కి ప్రజెంట్ అయినారో వాళ్ళకి అందరికి ప్రజెంట్ అనే ఉంటుంది. సో మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు. కానీ ఎవరైనా అటెండెన్స్ ఆబ్సెంట్ అంటే సెలెక్ట్ ఆబ్సెంట్ అండ్ సేవ్ ద అటెండెన్స్ అనమాట. సో ఇది ఎగ్జామ్ అటెండెన్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ మార్క్ చేయాలనుకుంటాం. సపోజ్ మనం ఈ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకునేసి మ్యాథ్స్ మార్క్స్ ఇది. సో ఇక్కడ మనం మార్క్స్ వేసుకుంటాం అనమాట. 88 మార్క్స్, 100 మార్క్స్, సో 99 మార్క్స్ సపోజ్ నేను మార్క్ చేయాలనుకుంటాను. దీనికి ఆల్రెడీ మార్క్ చేసి పెట్టారు. సో మనం మాడిఫై చేసుకోవచ్చు. సేవ్ అండ్ అప్డేట్ అంటే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఈ స్టూడెంట్ ఆబ్సెంట్ అయింది కాబట్టి వీళ్ళకి మార్క్స్ వేసేదానికి కుదరడం లేదు. సో డ్రైడ్ అవుట్ అనమాట. సో అలాగా ఇది ఎగ్జామ్ మార్క్స్ అప్డేట్ చేయడానికి. మళ్ళీ పబ్లిష్ ఎగ్జామ్ రిజల్ట్స్. సపోజ్ మనం ఎగ్జామ్ రాసేసినాము. సో ఇప్పుడు పబ్లిష్ చేసుకోవాలి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్. ఇక్కడ మనం రీకాల్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రిజల్ట్స్ పబ్లిష్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేసిన వెంటనే స్టూడెంట్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది. సో ఇన్ కేస్ రాంగ్లీ ఏదన్నా అప్డేట్ చేసి మార్క్స్ మళ్ళీ అప్డేట్ చేయాలనుకుంటే రీకాల్ చేసుకోవచ్చు. రీకాల్ చేసి అప్డేట్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పబ్లిష్ అంటే వాళ్ళకి స్టూడెంట్స్కి వెళ్ళిపోతాయి అనమాట మార్క్స్. సో క్లాస్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటాను. రిజల్ట్స్ ఇది నథింగ్ బట్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన మార్క్స్ చూసుకోవాలనుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూసుకొని ఇక్కడ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, పర్సంటేజ్ అంతా, పాసా ఫెయిలా. సో ఆబ్సెంట్ ఉన్నది కాబట్టి ఆబ్సెంట్ ఇక్కడ ముందు ఎప్పుడో మార్క్స్ రికార్డ్ చేసినారు కాబట్టి రికార్డ్స్ చూపిస్తున్నాయి. సో ఇట్లా మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకొని మళ్ళీ పబ్లిష్ చేసుకోవచ్చు. అటెండెన్స్ హిస్టరీ. అటెండెన్స్ ఆ ఎగ్జామ్కి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయినారు, ఎవరు అటెండ్ కాలేదు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లాస్ 1 డివిజన్ ఏ. సో ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇలా. సో అలాగా మనము ఇవి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవడము అటెండెన్స్ మార్క్ హోంవర్క్ ఇవ్వడము, లీవ్స్ అప్లై చేయడము, ఎగ్జామ్స్ సెట్ చేయడము, టైం టేబుల్ చూసుకోవడం అన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాఫ్ట్వేర్ టీచర్స్ లాగిన్. Thank you for watching. In case of any doubt, school admin can help you more information.